హలో గైస్, సో ఈరోజు అయితే మనం ఇన్స్టాగ్రామ్లో స్కామ్స్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, జాబ్స్ ఉన్నాయని. సో పార్ట్ టైం జాబ్, ఇది చూసారా ఈ పోస్ట్, పార్ట్ టైం జాబ్. సో వీళ్ళని అయితే మనం క్యాచ్ చేద్దాం, లైక్ వీళ్ళ ఐపీని మనం హ్యాక్ చేసి వీళ్ళ లొకేషన్ అయితే మనం ట్రేస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇంతకుముందు ఒకరిది. సో మీకు లైవ్ అయితే చూపిస్తా, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఎలా హ్యాక్ చేశాను అనేది మీరు చూడండి. సో డెఫినెట్లీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి స్కామర్స్ నుంచి. అయితే మనం మ్యాక్సిమం అయితే ఇలాంటి పోస్ట్లని అవాయిడ్ అయితే చేయండి. నాకు ఆల్రెడీ లైక్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ వచ్చాయి. సో డిఎమ్స్ లైక్, అన్న ఇట్లా ఆన్లైన్లో స్కామ్ అయింది నాకు, సో నా పైసలు కొన్ని స్కామ్ చేశారు అలా అని చెప్పేసి. సో ఈ రోజుల్లో అయితే సైబర్ క్రైమ్స్ అయితే చాలా జరుగుతున్నాయి, చాలా అంటే అవి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అయితే చాలా మంది ఉన్నారు. మేజర్లీ వచ్చేసి మనకి ఢిల్లీ, రాజస్థాన్ స్కామర్స్ అయితే మనకైతే కనిపిస్తారు. సో మనం వీళ్ళలో ఒకరిని క్యాచ్ అయితే చేద్దాం, ఎలా ఎక్కడ ఉంటారు ఏంటిది నేనైతే ఇది రివీల్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో నేను ఎలా వాళ్ళని క్యాచ్ చేశాను అండ్ ఎలా కంప్లైంట్ చేశాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఇలాంటి పోస్ట్ వచ్చినప్పుడు సో మనకి సైన్అప్ చేయమంటుంది కదా, ఓకే. సో కంటిన్యూ. సో యూ మస్ట్ బి 23 years ఓల్డ్ అని చెప్పేసి అడుగుతుంది. వీళ్ళు ఎలా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసి, లైక్ మనం డెఫినెట్గా వాళ్ళ ఆ ట్రాప్లో అయితే మనం అస్సలు పడకూడదు. సో ఏమని అడుగుతున్నారు, యూ మస్ట్ బి అట్లీస్ట్ 23 years ఓల్డ్ అంట. ఓకే, ఎస్, ఏదో ఈమెయిల్ ఐడి ఇచ్చేద్దాం. సో నేను నిఖిల్ అని ఇచ్చేస్తున్నా. ఓకే, కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్ అంటుంది గైస్, చూద్దాం ఎక్కడ తీసుకెళ్తుంది. ఐ థింక్ ఇది స్ట్రైట్గా వాట్సాప్కి తీసుకెళ్తుంది. మై గెస్ ఇస్ కరెక్ట్. సో చాట్ విత్ దెమ్. ఓకే, ఓకే గైస్, చూసారా మీరు ఇక్కడ +92 అని చెప్పేసి నెంబర్ అయితే స్టార్ట్ అయింది. ఇది అయితే ఫేక్ నెంబర్, ఎందుకంటే మన ఇండియా కంట్రీది +91 అని వస్తుంది కదా కోడ్, కంట్రీ కోడ్. 92 అంటే ఇది పాకిస్తాన్. సో పాకిస్తాన్ అని చెప్పేసి జస్ట్ వాళ్ళు ఏదో ఒక కంట్రీని అయితే యూస్ చేస్తున్నారు. నాట్ సేయింగ్ పర్టికులర్గా పాకిస్తాన్ది అని చెప్పేసి. వీళ్ళైతే ఇండియా వాళ్ళే, బట్ అట్లా ఆన్లైన్లో నెంబర్ అనేది తీసుకుంటున్నారు ఇట్లా ఫేక్ వాట్సాప్ గురించి. ఓకే, సో వీళ్ళకి మెసేజ్ చేద్దాం. హాయ్, చూసారు గైస్. సో లైక్ మెసేజ్కి అయితే రిప్లై ఇమ్మీడియట్గానే వచ్చేసింది. మనం 13:10కి పోస్ట్ చేస్తే 13:11కి అంతా మనకి మెసేజ్ అయితే వచ్చేసింది. ఐ వాంట్ టు ట్రై ద జాబ్, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఏజ్ అండ్ ఐ విల్ లెట్ యూ నో ద జాబ్ రిక్వైర్మెంట్స్. ఓకే, నేమ్ ఏజ్ అడిగారు కదా, మనమైతే నేమ్ ఏజ్ ఇచ్చేసాం. సో ఆల్రెడీ చార్ట్ చేసి ఉంది కానీ మీకు అదే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ చేసింది కాబట్టి. సో లైక్ ఓకే, ఏజ్, నేము, లాంగ్వేజ్ అని అడిగితే లాంగ్వేజ్ ఇచ్చేసాం. సో నైస్ టు మీట్ యూ. ఓకే గైస్, ఈ కన్వర్జేషన్ అయితే చూడండి మీరు. సో జాబ్ వచ్చేసంట 1000 నుండి 5000 రూపీస్ పర్ డేలో ఎర్న్ చేయొచ్చు అంట. ఓకే, సో ఈ లింక్ అయితే ఇచ్చారు, ఈ లింక్లో మనల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ఒకసారి ఈ లింక్ని ఓపెన్ చేస్తా. ఇక్కడ చూసారా ఈ లింక్లో, లైక్ ఇక్కడ ఏమడుతుంది, మన మొబైల్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్, ఇంకా పాస్వర్డ్ అంట. సో ఇది రిజిస్ట్రేషన్ అయితే నేను చేశాను ఆల్రెడీ. సో మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పేసి నేనైతే స్క్రీన్ షాట్ పెట్టాను ఇవ్వండి. సో స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇలా చేయండి మీకు
మనీ అనేవి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకే ఓకే అని చెప్పినాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్ గ్రూప్ ఉంది మాకు, జాయిన్ అవ్వండి అంటే, ఎందుకంటే కస్టమర్ ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి వీళ్ళు గ్రూప్, అది కూడా ఫేకే, బట్ వీళ్ళు వాళ్ళ కస్టమర్ని మోసం నమ్మించడానికి. ఇప్పుడు మామూలుగా అయితే మీరు వాట్సాప్ అంటే నంబర్ ఒక గ్రూప్ అనుకోండి, చాలామంది ఉంటారు కాబట్టి ఓకే చాలామంది ఉన్నారు కాబట్టి చేస్తున్నారని ట్రస్ట్ ఉంటుంది కదా, అలా బిల్డ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి అన్నారు. సో నేను జాయిన్ అయ్యా దాంట్లో. సో అది ఏమని పంపించింది, నౌ దట్ యూ హ్యావ్ బికమ్ ఏ రిజిస్టర్డ్ మెంబర్ ఆఫ్ అవర్ కంపెనీ. ఓకే అంటే జాయిన్ అయ్యాం కదా, మీరైతే ఇప్పుడు మా కంపెనీ రిజిస్టర్డ్ మెంబర్ అయ్యారు అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది. అండ్ దెన్ ఓకే అని చెప్పి పెట్టేసిన. సో ఇంకేదో సోది చెప్పింది దాని గురించి, అదంతా ఓకే ఓకే అని చెప్పిన, ఎస్ ఎస్ అని చెప్పిన. ఫైనల్గా అది చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు, మీరు ఇట్లా రెంట్ చేయొచ్చు, రెంట్ ఇస్తే మీకు డైలీ ఎర్నింగ్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు. ఓకే ఓకే అని చెప్పేసి అన్నిటికీ ఎస్ ఎస్ ఓకే షూర్ అని చెప్పేసి అయితే నేను మెసేజ్కి రిప్లై ఇచ్చా. అండ్ దెన్ ఫైనల్గా ఓకే అని వచ్చేసరికి ఇక్కడ చూసారా, రీఛార్జ్ చేసుకోండి అని అంటుంది. సో ఫస్ట్ 300 రీఛార్జ్ చేయండి, రీఛార్జ్ చేసి మీరు ఇంకోటి పర్చేస్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో రీఛార్జ్ చేస్తున్నా అని చెప్పేసి నేనైతే మన ఫిషింగ్ లింక్ని అయితే పంపించడం జరిగింది ఇక్కడ. సో ఈ లింక్ని అయితే పంపించాను నేను, వాళ్ళు సింప్లీ ట్యాప్ చేశారు దాని మీద. సో రీఛార్జ్ అయిందా అని చెప్పేసి అంటే, ఈ లింక్ ఇక్కడ కాకుండా నేను వాట్సాప్ గ్రూప్ వాళ్ళది ఏదైతే ఉందో ఆ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడ క్లిక్ చేయకపోయినా కానీ ఆ గ్రూప్లో ఒకరైతే చూసి దాన్ని క్లిక్ చేస్తారు కదా, వాళ్ళకి చెక్ చేస్తారు ఏంటి లింకు అని చెప్పేసి. సో నేను అలా అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ చేసి అండ్ దెన్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. నేను పోస్ట్ చేసిన వెంబటనే నన్ను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు అన్నమాట. సో వై రిమూవ్ ఫ్రమ్ ద గ్రూప్ అని చెప్పేసి అడిగినా నేను. డోంట్ నో యూ సెడ్ సంథింగ్ ఇన్ ద గ్రూప్, లైక్ డోంట్ యూ నో వాట్ యూ సెడ్ ఇన్ ద గ్రూప్ అని చెప్పేసి చేసిన. అంటే నేను ఏం మాట్లాడావు నువ్వు గ్రూప్లో, అందుకే నేను రిమూవ్ చేశారు అని చెప్పేసి తను రివర్స్ అడుగుతున్నాడు. సో నేను ఏమనలేదు అని చెప్పేసి అయితే నేను క్యాజువల్గానే మెసేజ్ చేశా. అయితే రీఛార్జ్ చేయి అన్నారు. సో మీకు ఆ గ్రూప్ అనేది కూడా నేను చూపిస్తా గైస్, ఒక్క నిమిషం. ఇక్కడ చూసారా గైస్, నేను పోస్ట్ చేసిన వెంబటనే లైక్ 14:57 లైక్ 12:57కి అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇది వెంబటనే నన్ను గ్రూప్ నుంచి అయితే రిమూవ్ చేసేసారు, ఇదే గ్రూపు. సో రీఛార్జ్ చేయమని అయితే మళ్ళీ అడిగారు. సో నేనైతే ఏం చేశాను అంటే, I have found some of your group members IP address and phone IPs. I'm going to give cyber crime department అని చెప్పేసి అయితే సింపుల్గా మెసేజ్ అయితే డ్రాప్ చేశాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పేసి అయితే వాళ్ళు అడుగుతున్నారు. అయితే నేను వాళ్ళ ఐపీని ఇలా అయితే ఈ ఫిషింగ్ లింక్ అటాక్ పంపించి అయితే నేను ఐపీని ట్రాక్ చేసి, సో ఐపీని అయితే చెక్ చేసాను. ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశాను, ఐపీ కూడా వచ్చింది. మీకు ఆ ఐపీది స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను గైస్. ఇక్కడైతే చూస్తే మీరు ఎవరైతే మన లింక్ని క్లిక్ చేశారో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకైతే వచ్చేసినాయి. లైక్ వాళ్ళు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ అండ్ వర్షన్ ఏంటి, అండ్ వాళ్ళ లాటిట్యూడ్ లైక్ వాళ్ళు ఉండే లొకేషన్ కూడా మనకు వచ్చేసింది. ఐపీ వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్నీ మనకి తెలిసినట్టే. సో నేనైతే వాళ్ళని ఇలా ట్రాక్ చేశాను. ఈ ఐపీ ఎక్కడుందో కూడా చెక్ చేశాను. ఇదైతే ఢిల్లీ నోయిడాలో ఉంది. సో నోయిడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫార్మ్ అయితే చేశాను. వాళ్ళైతే క్యాచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. సో మీరు చూస్తే ఇక్కడ ప్రతిదీ వాళ్ళ డేటా మొత్తం మన దగ్గర వచ్చింది. సో ఈ డేటా అనేది మొత్తం మనకి కంప్లీట్ డేటా అనేది వచ్చేసింది. ఐపీ అడ్రస్, ఆండ్రాయిడ్ మొబైల్, ర్యామ్ ఎంత ర్యామ్ ఉంది, 2GB ర్యామ్, బ్రౌజర్ ఎందులో యూజ్ చేశారు, అది బ్రౌజర్ వర్షన్ కూడా. సో ప్రతి డేటా అనేది మనకైతే వచ్చేసింది ఇక్కడ. సో ఈ విధంగా అయితే నేను వాళ్ళని అయితే హ్యాక్ చేశాను గైస్. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే
సో జాబ్ లేని ప్రతి ఒక్కరు లైక్ ఇలాంటి స్కామ్స్లో అయితే ఇరుక్కుంటున్నారు. సో వాళ్ళని అయితే మనం సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతాం. సో మర్చిపోకుండా అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి మెసేజ్ అయితే పాస్ చేయండి. సో ఇలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయని. సో బీ అవేర్ ఆఫ్ దట్. లైక్ సో గైస్ ఒకటే చెప్తున్నా, సో అందులో అయితే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రేపు లైక్ సైబర్ క్రైమ్ అయితే మరీ హెవీగా అవుతుంది. ఇన్ కేస్ చాలామంది పైసలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి రిటర్న్ మనీ రాక చాలా బాధపడుతున్నారు. సో బిఫోర్ దట్ లైక్ అది చేసే ముందు మనం ఒక్క క్షణం ఆలోచించి వీళ్ళు నిజమైన జెన్యూనా కాదా అని చెక్ చేసుకోండి. అంత సింపుల్గా వచ్చేది ఉంటే ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు కదా గైస్. సో ఒక్కసారి ఆలోచించండి. సో ఇలాంటి స్కామ్కి అయితే మీరు కొంచెం దూరంగా ఉంటే బెటర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.